ఫ్రెండ్స్, మటన్ పచ్చడి చేస్తున్నాను. 1 స్పూన్ పసుపు అండి, ఉప్పు అండి, సాల్టు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, నేను మటన్ని 4-5 సార్లు సన్నగా కడిగినాను. ఇదిగోండి, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్స్ చేద్దాం. నేను స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇది ఇలా మిక్స్ చేసి, దీంట్లో నీళ్ళు అవసరం లేదండి. మాది ముద్దురు మటన్ అండి, అందుకోసం 10 విజిల్లు వచ్చేలాగా అట్లాగా పెడదాం. 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, పట్ట లవంగాలండి. ఇవన్నీ వేయించుకోవాలి. ఇలా లైట్గా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇది మిక్స్ చేసేద్దామండి. ఇది వచ్చి ఆవాల పొడి అండి, ఇది 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు మిక్స్ చేసి, నేను 8 నిమ్మకాయలు తీసుకున్నాను. దీని రసం తీసి పెట్టుకుందాం. నేను నీళ్ళు ఏమి వేయలేదండి, ఆ ముక్కల్లో ఉన్న నీళ్ళే ఉడికినాయి. చూడండి, ఇలా ఉడికాయి. చూడండి, స్టవ్ మీద ఆయిల్ పెట్టాను, 1/2 లీటర్ ఆయిల్ వేసానండి. చూడండి, నీళ్ళ చెమ్మంతా ఆరిపోయింది. ఇప్పుడు ఈ ముక్కలు ఆయిల్ వేసేద్దాం. కలర్ చేంజ్ అవ్వాలని, అక్కడ మాడిపోకూడదు. చాలా బాగుంటుందండి పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, కలర్ బాగా వచ్చేసింది కదా. ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దాం. మరి ఎక్కువ మాడిపోకూడదు. దీంట్లో కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇప్పుడు దీంట్లో ఎందుకు మిక్స్ చేసాం కదా అప్పుడండి, నేను 8 స్పూన్ల కారం వేస్తున్నాను. టేస్ట్గా సరిపోయేంత సాల్ట్ అండి, నేను ఫస్ట్ కూడా వేస్తున్నాను. నిమ్మరసం అండి, నేను చూపించాను కదా, 8 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఇది మొత్తం మిక్స్ చేసేద్దాం ఫ్రెండ్స్. నిమ్మరసం వేసేసాము, ఇంక మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఆయిల్ తప్ప. దీంట్లో ఈ ఆయిల్లో వేసి పెట్టేద్దాం. ఇప్పుడు తెల్లగడ్డలండి. రెడీ అయింది ఫ్రెండ్స్, మటన్ పచ్చడి, మటన్ ఊరగాయ. నచ్చిందా? లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ఇది సంవత్సరాల పాటు ఉంటుంది, కానీ తినేస్తారు. 1 నెల, 1 నెల, 2 నెలలు ఉంటేనే ఎక్కువ. రెడీ అయింది, మీరు ట్రై చేసి చూడండి.